నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న భారతీయులకు ముఖ్య గమనిక. ముఖ్యంగా కువైట్లోని ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో, ఇళ్లల్లో ముఖ్యంగా ఆడవాళ్ళు మహిళలు ఎవరైతే ఉన్నారో ఇళ్లల్లో పనిచేసేటప్పుడు చాలా ఓపికగా ఉండాలమ్మా. ముఖ్యంగా పిల్లల దగ్గర పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మరింత ఓపిక ఉండాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నాను. ఎందుకంటే పిల్లలన్నాక అల్లరి చేస్తారు, అలాగే వాళ్ళు ఇబ్బందులు పెడతారు. అలాగే మీ బిడ్డలు అనుకొని ఆ యొక్క పిల్లలను అయితే మీరు పెంచాల్సి ఉంటుంది. అలాగే గతంలో మనం చాలా సంఘటనలు అయితే చూడడం జరిగింది. కువైట్లోని ఇళ్లలో పనిచేసే మన భారతీయ మహిళలు కానీ, ఫిలిపిన్ మహిళలు కానీ, ఇతర దేశాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళు ఎంత అల్లరి చేసినా సరే, వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఒక తల్లిలా వాళ్ళను చూసుకుని పెంచడం జరిగింది. వాళ్ళు ఆ ఇంట్లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆ యొక్క ఇంట్లో పనిచేస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దేశానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న చిన్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళవద్దని చెప్పి మాతోనే ఉండాలని చెప్పేసి కాళ్ళ వేళ్ళ పడిన సంఘటనలు చాలా ఉన్నాయి. తల్లి తండ్రి ఇద్దరు ఆ ఇంట్లోనే ఉన్నారు. కానీ ఇంట్లో పని చేస్తూ ఉన్న ఒక మహిళ వెళ్లిపోతూ ఉంటే వాళ్ళ ఇంట్లో పని మనిషి మాదిరిగా చూడడం లేదు. ఏదో మా సొంత అమ్మే మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతూ ఉందని చెప్పేసి వాళ్ళైతే ఆ యొక్క ఇంట్లో పని చేస్తూ ఉన్న మహిళ ఎవరైతే ఉన్నారో వెళ్లకుండా అయితే కాళ్ళ వేళ్ళ అడ్డపడిన సంఘటనలు చాలా ఉన్నాయి. మీరు కూడా సోషల్ మీడియాలో చూసి ఉంటారు. కాబట్టి పిల్లల దగ్గర పనిచేసేవారు మహిళలు ఎవరైతే ఉన్నారో దయచేసి ఓపికగా పనిచేయండి అమ్మా. పిల్లలన్నాక తప్పులు చేస్తారు, అల్లరి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలియదు కాబట్టి అంత మాత్రాన మీరు వాళ్ళ మీద కోపగించుకొని చెయ్యి చేసుకోవడం గాని, కొట్టడం గాని, తిట్టడం గాని. అలాగే నిన్న మొన్న జరిగిన సంఘటనలో మనం చూసుకుంటే ఏకంగా ఒక ఫిలిపిన్ మహిళ మనం చూసుకుంటే చంపివేసింది. ఇటువంటి పనులు చేస్తే గాని కువైటీలు అయితే ఊరుకోరు. వాళ్ళ యొక్క చట్టాల ప్రకారం అవన్నీ పక్కన పెడితే గాని మనల్ని చంపేంత వరకు, అలాగే మనల్ని అరెస్ట్ చేస్తే జైలులో పడిన తర్వాత మరణశిక్ష ఉరిశిక్ష పడేంత వరకు అయితే వదలరు. కాబట్టి పిల్లల మీద ఏ ఒక్క చిన్న గీత పడినా సరే దానికి బాధ్యత మనమే వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న మహిళలు ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.